ఎన్నికల్లో ఓడిపోవటానికి గల కారణం ఏంటి అనే విషయంపైన వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం దానిపైన ఎలాంటి సమీక్షలు చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రామకృష్ణారెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, అంటే ప్రభుత్వం కొనసాగేటప్పుడు ఎవరైతే కీలక బాధ్యతలు నిర్వహించారో, ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించారో వాళ్ళు ఈ ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మరి ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది, ఏ ఏ నిర్ణయాలు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, దేనివల్ల ఓడిపోయామనే విషయం పైన చర్చ జరగల. ఏ కాడికి ఏంటంటే లబ్ధిదారులు మనకెందుకు ఓట్లేదు, మన ఎస్సీలు ఉన్నారు, మన బీసీలు ఉన్నారు, ఇలా సరిపెట్టుకోవటం కోసం ట్రై చేస్తున్నారు. లేదంటే ఈవీఎం మిషన్ల పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తప్ప సరైన దిశలో దానిపైన చర్చ జరగలేదనేది నిజం. అయితే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా ఓటమికి గల కారణాలని ఒక్కొక్కరుగా బయటపడి చెప్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. మరి రాజానగరం ఓడిపోయినటువంటి జక్కంపూడి రాజే ఆయన మొట్టమొదటిగా కూటమి ఏర్పడటం వల్ల స్వీప్ అయిపోయింది, ఓడిపోయాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత ఒక్కొక్కరిగా నాయకులు బయటకు వస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి గారు ఈరోజు గురజాల ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయన కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఆయన. కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, కాసు మహేష్ రాజకీయంగా చాలా బలమైనటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మహేష్ రెడ్డి గారు ఆయన చాలా విషయాలు ఈరోజు ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాట్లాడినటువంటి భాష, దానివల్ల నష్టం జరిగింది, ఇసుక పాలసీ వల్ల నష్టం జరిగింది, మద్యం పాలసీ వల్ల నష్టం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం చేసింది. ఈ విషయాలపైన మేము చెప్పినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది, దానివల్ల ఓడిపోయాం అనేటువంటి మాట. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో మరి జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, ఆయన అమలాపురం ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆయన చెప్పేటువంటి అంటే వాలంటీర్ల వల్ల ఓడిపోయాము, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదు, కార్యకర్తలకు సరైనటువంటి గౌరవం లేదు, కార్యకర్తల బలోపేతం లేకుండా పార్టీ గెలవటం సాధ్యం కాదు, దానికి తోడు కూటమిగా ఏర్పడటం వల్ల వీళ్ళందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అన్ని పార్టీల ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి, దానివల్ల ఓడిపోయామనే విషయాన్ని రాపాక వరప్రసాద్ గారు చెప్తున్నటువంటి వైనం. ఇట్లా ఒక్కొక్క అంటే ఓడిపోయినటువంటి నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ ఓటమికి గల కారణాలని వాళ్ళు చెప్తున్నటువంటి వైనం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాట, లేకపోతే తోట త్రిమూర్తులు ఆయన కూడా అదే చెప్పారు. జనసేన పవన్ కళ్యాణ్ గారిని మేము తక్కువ అంచనా వేసాం, ఆయన ఊహించిన దానికంటే బలంగా పనిచేశారు, ఓటు ట్రాన్స్ఫర్ కూడా భారీ ఎత్తున జరిగింది, కాబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వైనం. అంటే ఏంటంటే ఈ జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయం పైన మాట్లాడుకుంటే ఈ అంశాలన్నీ కూడా ఒకదానికొకటి వస్తున్నాయి. అంటే కాసు మహేష్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే రోజా గారు కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, వంశీ కానీ వాళ్ళు మాట్లాడినటువంటి విధానం, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి విధానం, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, వీటన్నిటి వల్ల వాళ్ళ కార్యకర్తలు చాలా బలంగా పనిచేశారు, వాళ్ళు కసిగా పనిచేశారు కాబట్టి ఓడిపోయామని చెప్పి చెప్తున్నటువంటి వైనం. ఏదేమైనప్పటికీ ఏంటంటే వైఎస్ఆర్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఓటమికి గల సాకులను ఎత్తుకుంటూ ఉంటే నాయకులు ఇలాగే ఒక్కొక్కళ్ళుగా బయటపడిపోయేటువంటి ప్రమాదం ఉంది. తెలంగాణలో కేసీఆర్కి ఎలాంటి పరిస్థితి వచ్చింది, కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైందో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే క్రమంలో ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లా. ఎందుకంటే చాలామంది అగ్రనాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది డైరెక్ట్గా చెప్పారు, ధనంజయ రెడ్డి అనే ఆయన వల్ల ఓడిపోయామని చెప్పి నేరుగా పేర్లతో సహా ప్రస్తావిస్తున్నటువంటి వైనం. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి ఎవరైతే సీఎం పేషీలో ఉండి ఆ కార్యకలాపాలు నిర్వహించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నాయకుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోకుండా, నాయకుల అభిప్రాయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా
వారిని నేరుగా కలవనీయకుండా సమన్వయం చేసుకోకుండా వ్యవహరించినటువంటి తీరు అంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రులకి కనెక్టివిటీ లేదు, మంత్రులకి ఎమ్మెల్యేలకి కనెక్టివిటీ లేదు, ఎమ్మెల్యేలకి ప్రజలకి కనెక్టివిటీ లేదు. అంటే ఎవరికి సంబంధం లేకుండా పరిపాలన జరిగితే మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. అదే కనబడతా ఉంది. అందుకే నాయకుల్లో కూడా ఒక్కొక్కళ్ళు వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బయటపడి ఈ కారణాల వల్ల ఓడిపోయాం, మా యొక్క అభిప్రాయాలను గౌరవించలేదు, మేము చెప్పినా వినలేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము చాలాసార్లు చెప్పినా దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు, అవే ఇవాళ మాకు కొంపముచ్చినాయి, అవే మేము ఓడిపోవటానికి కారణమే అనే విషయాలని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఓడిపోయినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.